రూలింగ్‌లో ఒకటేనండి. మాకు లాస్ట్ టైం 2016లో పుష్కరాలు వచ్చినప్పుడు, కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు రోడ్లేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సార్లు మేము వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసినా, ఇంకొకరిని కలిసినా కనీసం దాని మొహం చూసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు జస్ట్ జనవాణి కార్యక్రమంలో మాకు రోడ్ లేదు అని చెప్తే జస్ట్ కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే ₹1,00,00,000 పెట్టి పెసర్లంక విలేజ్కి రోడ్డు శాంక్షన్ అయిపోయిందంటే ఇక ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనే దానికి ఓ సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? 2019 నుంచి 29 వరకు అసలు ఇండియాలోనే ఎక్కడ జరగనటువంటి ఫ్రాడ్ మాకు జరిగింది. ఏం జరిగింది అసలు ఏంటి ప్రాబ్లం? ఒకే ఆధార్ నెంబర్కి 2 పేర్లతో ఆధార్ కార్డు ఇవ్వడం. ఒకటే నెంబరు 2 పేర్లు. ఆధార్ కార్డు నెంబర్ ఒకటే బట్ 2 డిఫరెంట్ నేమ్స్. అలా సృష్టించి మాకున్న ఒక 6 ఎకరాల పొలాన్ని ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. తెనాలి ఈస్ట్ వెస్ట్లో కొంత, తెనాలి మెయిన్లో కొంత, దుగ్గిరాల్లో కొంత, అమర్తులూరులో కొంత పొలం వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. సో ఆ గవర్నమెంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ ఇప్పటి వరకు పెండింగ్ కాలేదు. ఈ భూమి ఎవరైతే కొన్నారో ఆయన ఇంతకుముందు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఆయన ఉంది. సో నేను పర్సనల్గా ఇక్కడికి రావడం ఇది 4th టైం. పర్సనల్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిశాను. ఆయన డైరెక్ట్గా కలెక్టర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసిన వర్క్ అయితే చేయించారు. బట్ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది బాగా పనిచేస్తుంది. కొల్లూరు ఎస్ఐ గారు కానీ లేకపోతే మా పొలం కొన్న వ్యక్తి కానీ సేమ్ క్యాస్ట్ కమ్మ అనే ఫీలింగ్ దాంతో చూస్తూ ఆఖరికి కలెక్టర్ గారు ఈ పొలాలు ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అని సర్టిఫై చేసినాక కూడా వాళ్ళకు ఒత్తాసు బలుగుతూ చేను దగ్గరికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు, లేకపోతే చేను దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఈవెన్ కొల్లూరు పోలీస్ స్టేషన్లో కానీ ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ ఇక్కడ అర్జీలు పెట్టినాయి. 26 అర్జీలు పెట్టాము ఈ ప్రభుత్వం వచ్చినాక. ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ చేసిన తర్వాత నాకు పని జరిగింది. బట్ ఇంకా ఈ డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఉండి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. సేమ్ దాన్నే నోటిఫై చేయడానికి ఇప్పుడు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ ఆధార్ కార్డునే మార్చి చేసుకుంటున్నారు అని అంటే ఇండియాలో ఎవరి పొలాన్ని ఎవరికైనా రాయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు జరిగింది ఈ కరప్షన్ 2019 నుంచి 22 వరకు 8 డాక్యుమెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అలాంటివి ఏమన్నా రాబోయే రోజులు ఏమి జరుగుతాయి అంటారా? వీళ్ళు కూడా ఇలాంటివి ఏమన్నా చేస్తారు? సో ఆ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లో CAD 2.0 అని చెప్పేసి డిఫరెంట్ పథకాలు ఏవో తీసుకొచ్చి ఈ వెసులుబాటు కల్పించారు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. బట్ ఈ ప్రభుత్వంలో యాక్చువల్గా రీసెంట్గా రిజిస్ట్రార్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇవన్నీ ఎంక్వైరీ చేసినప్పుడు మేము వెళ్తే అలాంటి అవకాశం లేకుండా చిన్న సవరణలు ఉన్నా కానీ అవన్నీ చేసామని చెప్పేసి చెప్పారు.